ఎన్నికల్లో కూడా సాగకుండా చేస్తానని మెదక్ నియోజకవర్గంలో హరీష్ రావు పెత్తనం ఆపుకొని కల్లబొల్లి మాటలు మాట్లాడొద్దని, మీ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, మిమ్మల్ని ఇంటికి పంపించడం జరిగిందని మాజీ మంత్రి హరీష్ రావు, మైనంపల్లి రోహిత్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో రాధా ఐరన్ పరిశ్రమ ₹1,10,00,000 ఆర్థిక సహకారంతో పాటు గ్రామ పంచాయతీ నిధుల నుండి 20 లక్షల రూపాయలు వెచ్చించి ఇతర దాతల సహకారంతో మొత్తం ₹1,70,00,000 వ్యయంతో స్థానిక సర్పంచ్ రాజురెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేశారు. డెవలప్మెంట్ చెప్తామే ఇప్పుడే వాళ్ళకి ఏం కావాలా? పైసలు కావాలంటే అందరు మంత్రులతో పోయి మాట్లాడాలి కదా. మరి నెల కూడా కాలే, అందరు మంత్రులను కలవాలి కదా. ఉట్టినే వస్తాయి వీధికెళ్ళి, ఓ నిమిషం ఓపిక ఉండాలి కదా. ఇప్పుడే పనికిరాని మాటలు మాట్లాడుతారు. అందరు మంత్రులను కలిసి వాళ్ళ సహాయ సహకారం తీసుకొని పైసలు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేసుకోవాలి. 7 రూపాయలు పైసలు ఎవరంటే 7 రూపాయలకు 100 కోట్లు, 100 కోట్లు పేపర్ ఇవ్వగానే అయిపోతుందా? నేను 1000 కోట్ల పేపర్ ఇస్తా, అవుతుందా? అట్లా అవుతుందా? రింగ్ రోడ్ అని చెప్పి 10 ఏళ్ళని చెప్తుంది. 50 రింగ్ రోడ్ ఇప్పుడు వచ్చి పనికిరాని మాటలు మాట్లాడుకోవచ్చు మంత్రి. రింగ్ రోడ్ అంటే వాపస్ పోతుందట. యాడికి వచ్చింది, యాడికి వాపస్ పోతుంది. వచ్చిన రింగ్ రోడ్ 7 రూపాయల మన గుడికి 100 కోట్లు ఇచ్చినట్టు వచ్చినాయి. 100 కోట్లు పేపర్ ఇవ్వగానే అయిపోతుందా? ఎన్నికల ముందు పేపర్ ఇచ్చి 100 కోట్లు ఇచ్చినామని చెప్తారు. 100 కోట్లు ఈ పనికిరాని మాటలు ఇప్పుడు వచ్చి ఏం చెప్తున్నారు? 100 కోట్లు వాపస్ పోతున్నాయి అంట. ఈయన యాడికెళ్ళి వచ్చి 100 కోట్లు 7 వాపస్ పోతున్నాయి. విధానం ఈ పనికిరాని అబద్ధపు మాటలు చెప్పే కదా 10 ఏళ్ళు మా ప్రజలను మోసం చేసినావు. పోయిన 10 ఏళ్ళు మళ్ళీ వస్తాయా? గట్టిగా చెప్పాలి. 10 ఏళ్ళు వెనుక పోయినాము. నాకు పెద్ద వయసు కూడా లేదు కాబట్టి నేను బతికినంత కాలం మీ కష్టాలలో పాల్పంచుకుంటా, మీ సమస్యలు తీర్చే విధంగా మరి పనిచేస్తా అని చెప్పి మీ అందరు కూడా పేరున మాటిస్తా ఉన్నా. అదేవిధంగా మరి ఈ ఫంక్షన్ హాల్ నిర్మించడంలో ముఖ్య పాత్ర పోషించిన సునీల్ షరాఫ్ గారికి, మా స్థానిక సర్పంచ్ డైనమిక్ లీడర్ మా రాజరెడ్డి అన్న గారికి ప్రత్యేకంగా ఇంకొకసారి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటా ఉన్నా. ఎట్లాంటి సమస్యలున్నా అభివృద్ధి విషయంలో కానీ సేవ విషయంలో కానీ ప్రతి ఒక్క అడుగులో మరి నేను అడిగేసి ప్రతి సమస్య కూడా తీర్చే విధంగా మీ అందరి కోసం పనిచేస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఎక్కువ మాటలు చెప్పం. మీకు కూడా ఆకలి అవుతుంది, నాకు కూడా ఆకలి అవుతుంది. నేను కూడా తినలే, పొద్దున్న నుంచి టిఫిన్ చేయలే, నీళ్ళు తాగలే, ఏం తాగలే. కాబట్టి ఒకటే చెప్తా ఉన్నా, ఏదున్నా మాటలు చెప్పి అలవాటు నాకు లేదు. మాటలు చెప్పాలంటే కోటలు దాటేటట్టు నాకు కూడా మాటలు వస్తాయి. కానీ వీళ్ళది ఎట్లుంటుండే, మాటలేమో కోటలు దాటుతాయి, వాళ్ళేమో అడుగులేమో ఇల్లు దాటాలి. ఎన్నికలైనా మళ్ళీ కనిపించిన ఇల్లు. వీళ్ళకేమో సిగ్గు శరం ఉండాలి కదా. నెల కాకముందు మళ్ళా వచ్చి కవే పనికిరాని మాటలు. నమ్ముతారా తల్లి? మీరు నమ్ముతారా? బిడ్డ ఇన్ని రోజులు నువ్వు కనిపించలేవు మెదక్లా, ఇప్పుడు వచ్చి ఇల్లు తీసుకొని ఇంటే ఉంటారు.
చేసే ప్రయత్నం చేస్తుంది. 10 ఏళ్ళు మోసపోయినాము, పోయిన 10 ఏళ్ళు మళ్ళా